నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భరత్ ను చదివింది అమెరికాలోనా, ఏయూలోనా? టీడీపీ, జనసేన, బీజేపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి. బీసీలకు జగన్ సీట్ల కేటాయింపులో అగ్రస్థానం. జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి రోడ్ షో. భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మేమంతా సిద్ధం. విస్తృత ప్రచారానికి తరలివచ్చిన ఎన్ఆర్ఐలు. ఆరున వేమగిరిలో ప్రధాని నరేంద్ర మోడీ సభ. 2 లక్షల మంది వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు. బాబు భరత్ రామ్, సుద్దపూసని నువ్వు చెప్పేవన్నీ అబద్దాలేనా? ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో ఆ అబద్దాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. దాన్ని చూస్తూ ఉంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతోందని, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని అని సేమ్ టు సేమ్ అదే టైప్ మన వైసీపీ ఎంపీ మార్గాని భరత్రామ్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాజమండ్రిని మొత్తం అభివృద్ధి చేసేశానని భరత్రామ్ బిల్డప్ ఇస్తాడని, కానీ చేసినవన్నీ డొల్ల పనులన్నారు. చేసిన కొద్ది పనులు కూడా తన ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి కాకుండా రాజమండ్రి కార్పొరేషన్ నిధులను వినియోగించి తానే చేయించినట్టు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. భరత్రామ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, అభూత కల్పనలు అనటానికి ఆయన చెప్పిన మాటలే ఉదాహరణగా చూపించారు. నిన్నే సినిమా ప్రమోషన్లో భాగంగా 2017 సెప్టెంబర్లో సమావేశం పెట్టి అమెరికాలో MBA చేసిన, మోడలింగ్, సినిమాలపై ఇష్టంతో అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చేశానని చెప్పాడని వివరించారు. కానీ అదే వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో స్వయాన ఒప్పుకున్నదేంటంటే తాను చదివింది బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో అని పేర్కొన్నారు. మరి రెండింటిలో ఏది నిజం? మీడియాకు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది అబద్ధమా అని ఆదిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలంతా ఎటు ఓటు వెయ్యాలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారని, గత ఎన్నికల్లో అయితే రాజమండ్రిలో వైసీపీకి బుద్ధి చెప్పారో ఇప్పుడు అంతకు 2 రెట్లు ఎక్కువే తగిన బుద్ధి చెప్తారని తరిమి కొడతారన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. కె పవన్ నాయుడుతో పాటు అతని అనుచరులు డీకే శివకుమార్, అజయ్, పవర్, బుచ్చయ్య, పోసి బాబు, లియో, సతీష్, సాయి, పవన్ తదితరులకు ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, జనసేన అధ్యక్షులు వై శ్రీను, బొడ్డిగ రాధా, టెల్లుభాయ్, రాచపల్లి ప్రసాద్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, బీసీ నాయకులు సూరంపూడి శ్రీహరి, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్, భాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. నేను శుద్ధ పూసిని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొక్కసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు, ప్రజలకి ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు. సెప్టెంబర్ 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై MBA ఇన్ ద US అంటే ఆయన చదివింది MBA USలోని ఆయన 2017లో చెప్పాడు. సరే, ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఆంధ్ర యూనివర్సిటీ. అంటే నేను చదివిన దాన్ని తప్పు పట్టట్లేదు సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని MBA చేశాను అన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను అన్నది నిజమా? ఏది నిజం? అమెరికాలో చదివాని చెప్తే ఇంకేదన్నా పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది, ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర. నువ్వు శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే
ఈ సాంగ్ నీకే కరెక్ట్. నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా, 69.7% వచ్చింది. ఇది నా చదువు. నువ్వేం చదివావు, ఎందుకు అమెరికాలో MBA చేశానని చెప్పావు, ఎలక్షన్ ఎఫిడవిట్లో ఇలాగ దొరికేసావు. వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ. డూప్లికేట్ గాలికి కేటుగాళ్ళకి అదొక అడ్డా. ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ షెల్టర్ ఇస్తూ ఉంది. కాబట్టి ప్రజల్ని అడుగుతూ ఉన్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే రేపు 25% కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటే ఒప్పుకుంటాడా? ఫ్లైఓవర్ అవపతన ఆస్తి అమ్మేసి కట్టేస్తానంటే జరుగుతాయా? మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానంటే నమ్మాలా? పెద్ద కొడుకు కింద దేనికి? గంజాయి అమ్మేసుకోవడానికి, బ్లేడ్ బ్యాచ్లు ఇంకా పెంచడానికి. పెద్ద కొడుకు దేనికి? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాలని భరతరామ్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్రతాంబూలం ఇవ్వటం హర్షణీయమని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ శెట్టిబలజ సంఘ నాయకుడు వాసంశెట్టి గంగాధర్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 2024 మే 13 జరిగే ఎన్నికల్లో 11 పార్లమెంట్ సీట్లు, 48 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతి బాపులే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వాసంశెట్టి మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటుకు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను, సిటీ నియోజకవర్గానికి ఎంపీ మార్గాని భరత్రామ్ను, రూరల్ నియోజకవర్గానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను నిలబెట్టడం జరిగిందన్నారు. టీడీపీ కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆచంట, రామచంద్రాపురం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఈ నెల 3న ఉభయ గోదావరి జిల్లాలో శెట్టిబలిజ సాధికార సమావేశాన్ని నగరంలో ఏర్పాటు చేశారని, ఆ సమావేశం నిర్వాహకులు ఎవరికి ఓటేయమని అడుగుతున్నారో, ఎవరికి అమ్ముడుపోయారో స్పష్టం చేయాలన్నారు. బీసీ నాయకులు కడియాల శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల మురళీధర్, పెంకే సురేష్, రేలంగి వీరవెంకట సత్యనారాయణ, వేముల యేసుబాబు, బుడ్డిగా చిన్న శ్రీనివాస్, పితాని పైడిరాజు, దంగేటి శివాజీ, కడలి వెంకట్రావు, పిల్లి ఉపేంద్ర, కేతా జ్యోతి స్వరూప, రేలంగి సత్యనారాయణ, మేకా రమేణ, మద్దెల రమణ, కేవీఎన్ మూర్తి, రాయుడు గణేష్, రేలంగి శ్రీను, గుత్తుల శివాజీ, పుట్ట దీపు, టేకుమూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అత్యున్నతమైన చట్టసభ రాజ్యసభలో 4 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం, వారికి కేటాయించడం, వారు తమ ప్రతిభను ఫ్లోర్ ఆఫ్ రాజ్యసభలో మనందరం చూడడం జరిగింది. అట్లాగే రాబోయే మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 11 పార్లమెంటు సభ్యులకు 48 శాసనసభ్యులుగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా హర్షాతిక రేఖలతో స్వాగతిస్తూ ఉన్నాం. ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు గీత కులాలు రాజ్యసభలో ప్రవేశించలేదు. అటువంటి గీత కులాల్లో జాతి పెద్ద అయినటువంటి మరి పెద్దలు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఒకటి రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారు, 2 గూడూరు ఉమాబాల గారు నరసాపురం. అలాగే మిగతా అన్నీ కూడా లెక్కేసుకుంటే తెలుగుదేశం పార్టీ లింగమని ఒక 2 స్థానాలు కేటాయించింది. ఒకటి వెస్ట్ గోదావరిలో ఆచంట, 2 రామచంద్రాపురంలో 1.
ఈ రెండే తప్ప మరొకటి ఇచ్చినటువంటి సందర్భం లేదు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బీసీలు అనుకుంటూ బీసీల యొక్క వెన్నుముకను విరిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నియోజకవర్గం పరిధిలోని పులగర్త, పెడపర్తి, కుతుకులూరు, రామవరం, మహేంద్రవాడ, పొలమూరు, అనపర్తి, దుప్పలపూడి, పీరా రామచంద్రాపురంలో ప్రచార రథంపై దగ్గుపాటి పురంధేశ్వరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోకు విచ్చేసిన వారిపై పార్టీ నాయకులు, ప్రజలు పూల వర్షం కురిపించారు. దారి పొడుగునా భారీ గజమాలలు వేసి ఘనంగా స్వాగతించారు. స్థానికంగా ఉన్న ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడ భోజన విరామం అనంతరం వీరంపాళెం, జి దొంతమూరు, అచ్యుతాపురం, ఈలకొలను, ముకుందవరం, రంగపేట, వడిసలేరు, ఎస్టీ రాజాపురం గ్రామాల్లో పర్యటించారు. దగ్గుబాటి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాదం లభిస్తోందన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమి పార్టీలకు మద్దతిచ్చి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రపంచంలోని వివిధ దేశాలు సేవలందిస్తున్న ఎన్ఆర్ఐలు ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో క్షేత్రస్థాయిలో వెళ్లటానికి సిద్ధమయ్యారని యూరప్కు చెందిన గోదావరి ఎన్ఆర్ఐ కన్వీనర్ కార్తీక్ అల్లప్రగడ వివరించారు. వివిధ దేశాల నుంచి 10 రోజుల పాటు జగన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐలను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు టేకి విశ్వేశ్వరరెడ్డి ఘనంగా స్వాగతించారు. స్థానిక గౌతమ ఘాట్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి మహాదేవుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో కార్తీక్ ఎల్లాప్రగడ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. విద్యారంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగా సత్ఫలితాలు వచ్చాయన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 130 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో 4 బృందాలుగా బస్సు యాత్ర చేపట్టాయన్నారు. గోదావరి బస్సు యాత్రలో భాగంగా తామంతా స్థానికంగా వైసీపీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, విద్యార్థులతో సమానమైన మరింత క్షేత్రస్థాయిలో వైసీపీని గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. తాము ఏదో మాటల రూపంలో ఏ విషయాన్ని చెప్పడం లేదని డాక్యుమెంట్లు, వీడియోలతో సహా జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తామన్నారు. తాము 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిచేలా కృషి చేస్తామని వివరించారు. అప్పుల విషయంలో చాలా మంది విష ప్రచారం జరుగుతోందని దాన్ని కూడా తప్పనిసరి నిరూపిస్తామన్నారు. వారి వెంట ఎన్ఆర్ఐలు భావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, సారథిరెడ్డి, బంగ, వినోద్ పేరూరి, కిషోర్ యాదవ్, తనిమికి, కుమారస్వామి, కామేష్, తాతపూడి తదితరులు ఉన్నారు. బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు జెండా ఊపి ఈ బస్సు యాత్రని స్టార్ట్ చేశారు. బస్సు యాత్రలో భాగంగా ఫస్ట్ మన రాజమండ్రి రావడం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 10 రోజులు ఇక్కడ క్యాంపెయిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్స్కి సపోర్ట్గా మరి జగన్ గారిని గెలిపించాలని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ డే మన మహాకాళేశ్వర ఆలయంలో మహాదేవుడి ఆశీర్వచనాలు తీసుకుని ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్, విత్ డేటా గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి, ఇంకా ముఖ్యంగా గత 3 నెలలు బట్టి మా ఎన్ఆర్ఐ టీం అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడడం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. సో మా ముఖ్య ఎయిమ్ అండ్ ఎజెండా ఏంటంటే వీ వాంట్ టు సీ అవర్ హానరబుల్ లీడర్, అవర్ బిలవర్డ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఇన్ పవర్ విత్ థంపింగ్ మెజారిటీ అగైన్ ఇన్ 2024. ఒకటే ఎజెండా అండి. సో ఈ లోకల్ లీడర్స్తో వీఆర్ ఆల్సో మీటింగ్ మిస్టర్ భరత్ అండ్ ఆల్సో మిస్టర్ వేణు గారు దిస్ ఈవినింగ్ అండ్ మార్నింగ్. మా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేయబోతున్నాము.
సోషల్ ప్రూఫింగ్స్ ఇంకా ముఖ్యంగా సెంటర్స్లో నుంచోవడం కానీ సాధ్యమైనంత వరకు ఎంత ఉధృతంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజమండ్రి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథరాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానన్నారు. వేమగిరి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 3 గంటల 30 నిమిషాలకు ప్రసంగిస్తారని చెప్పారు. విజయ శంకరావం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సభకు 2 లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరి చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు, నరసాపురం ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 6, 7 తేదీల్లో 2 రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు మోడీ రాజమండ్రి చేరుకుంటారని, ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడిన తర్వాత 4 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్తారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో ఒక దఫా ప్రచారం పూర్తయి 2వ దఫా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి సమయంలో మోడీ సభతో మరింత ఉత్సాహం నెలకొంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పాల్గొన్నారు. దేశ ప్రధాని ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో 6, 7 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షో. అందులో భాగంగా రాజమండ్రికి ఒక బహిరంగ సభ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది. దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా 2 లక్షలు మేము అన్ని పార్టీలు, ఇది ఎన్డీఏ కూటమి తరపున మేము ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు. 2 లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది. అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం. సమావేశాన్ని మరింత విజయవంతం చేయడం కోసం విజయ శంకరావం అనే పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. వేమగిరి హైవే పక్కన వేమగిరి ప్రాంతంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. 6వ తేదీ మధ్యాహ్నం 3:30కి సభ ప్రారంభమవుతుంది. 2:55 నిమిషాలకి ప్రధానమంత్రి గారు ల్యాండ్ అవుతున్నారు. అది మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా రాత్రి వచ్చింది మాకు. 3:30కి ప్రారంభం అవుతుంది, 4:30కి క్లోజ్ అవుతుంది. 1 అవర్ మీటింగు. అగైన్ వారు అనకాపల్లి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నైట్ అనకాపల్లిలో ఈవినింగ్ 5:30కి అనకాపల్లిలో మీటింగ్ ఉంది. దానికోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూసుకుని అనకాపల్లి వెళ్ళి నైట్కి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది. కాబట్టి 3:30కి ఈ సమావేశం మనకి రాజమండ్రిలో జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఈ 5 పార్లమెంట్లకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం. జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6వ తేదీన మన రాజమండ్రి రాబోతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దీనికి సుమారు 2 లక్షల మందిని తరలించాలని చెప్పి కార్యకర్తలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా, అమలాపురం జిల్లా, రాజమండ్రి జిల్లా, ఏలూరు జిల్లాలో ఒక 3 అసెంబ్లీలు, నరసాపురం జిల్లా మొత్తం అందరూ కలిపి 2 లక్షల మంది కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం ఈ పార్లమెంటుకు సంబంధించి ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. చాలా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో చూస్తున్నటువంటి ఒరవడైతే చాలా ఉత్సాహవంతంగా ఉంది. మేము అనుకున్నటువంటి స్థాయిలో మేము సక్సెస్ అవుతామనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని త్వరలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సిబిఐ మాజీ జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ రాజమహేంద్రవరం పర్యటనకు విచ్చేసి రోడ్ షో నిర్వహిస్తారని ఆ పార్టీ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ అభ్యర్థి బి కృష్ణ చైతన్య వెల్లడించారు.
స్థానిక ప్రకాశం నగర్ లేడీస్ క్లబ్లో గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంతో పాటు పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ వంటివి సాధించాలని జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీలన్నీ స్టాంప్ పేపర్పై సంతకం చేసి ఇస్తున్నామని, దానిపై ఎవరైనా నిలదీసేందుకు కోర్టుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. సిటీ మేనిఫెస్టో విషయానికి వస్తే స్వచ్ఛమైన గోదావరి జలాలు, మురుగునీరు శుద్ధి కేంద్రాలు, ఉచిత వాటర్ ప్యూరిఫైయర్లు అందించడం, ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర సరఫరా, టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ ప్లానింగ్ను మారుస్తామన్నారు. జంతు బెడదను నివారించడంతో పాటు డంప్ యార్డ్ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. వైసీపీ ఎంపీ భరత్రామ్, టీడీపీ సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసులు గంజాయి, డ్రగ్స్ పై చేసిన ప్రకటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టో అండి 2024 సంబంధించి ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, పూర్తి స్థాయి సాధన, అప్పులు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్, జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల జీవిత బీమా, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్, గ్రామీణ కోర్టులు, మహిళా రక్షణకు షీ టీమ్స్ పునరుద్ధరణ, సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాట్లు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి, ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయింపు, ప్రతి జిల్లాకి పోటీ పరీక్ష కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరీ, నాలెడ్జ్ హబ్బు, స్పోకన్ ఇంగ్లీషు, యాప్టిట్యూడు, కంప్యూటర్ కోర్సులు, ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు, ఎర్రచందనం చెట్లు, ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫైర్, సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా, ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు, ప్రతి జిల్లాకి ఒలింపియాడ్ స్థాయి ట్రైనింగ్ సెంటరు, 6వ తరగతి నుండి సైనిక శిక్షణ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం. ఇది రాష్ట్ర మేనిఫెస్టో అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ జరుగుతున్న కొన్ని ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ తెలంగాణనే, కాబట్టి వారు ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది, కాబట్టి వారు కట్టే పన్నులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి, కాబట్టి ప్రత్యేక హోదా వస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు పెట్టే ఎక్విప్మెంట్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా భారీ కర్మాగార ఎక్విప్మెంట్ ఉంటే వాటి మీద రాయితీలు కావచ్చు, ఇన్సూరెన్స్ మీద రాయితీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ మీద రాయితీలు కావచ్చు, ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడికి వస్తారు, కంపెనీ పడతారు, తద్వారా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రానికి పన్నులు కట్టే పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదాని సాధించాలనేది మా మేనిఫెస్టోలో మొదటి పాయింట్. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎటువంటి కుల వృత్తి చేయకుండా నగరంలోని నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టీడీపీకే ఓటేస్తారని ఎలా చెప్తున్నారని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, చిట్టాబత్తుల నాగబాబు నిలదీశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని పార్టీలతో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారన్నారు. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చారని, వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు పొందిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చేస్తారని స్పష్టం చేశారు. ఆయనకు అంతగా అభిమానం ఉంటే ఆ పార్టీ నాయకుడి వెంట తిరిగి ఓట్లు వేయించుకుని గెలిపించుకోవాలి తప్ప కుల వృత్తిని అవమానపరిచేలా ఇష్టానుసారం మాట్లాడటం తమను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. ప్రతి నాయి బ్రాహ్మణ కుల వృత్తిదారుడికి 10,000 రూపాయలు, 150 యూనిట్లు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని జగన్ అమలు చేస్తారన్నారు. దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు దేవస్థానంలో పనిచేసే
క్షురకులకు 25,000 జీతం ఇస్తామని 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆయనను నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఇక్కడ ఎంపీగా మార్గాని భరత్రాం నాయి బ్రాహ్మణులకు ఎవరికి ఏ అవసరమైనా అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుని నాయి బ్రాహ్మణులకు అవసరమైనవన్నీ సాధించుకుంటామన్నారు. సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఉప్పాడ అప్పలరాజు, పొన్నాడ గంగాధర్, చిట్టాబత్తుల రాజు, మొక్కల విజయశేఖర్, తాతపూడి నాని, కందికొండ జగన్, బయ్యారపు సత్యబాబు, సుందరపల్లి సత్యనారాయణ, రాఘవ, కింతాడ నాగరాజు, వరబాబు, ర్యాలీ శేఖర్, కన్నారావు, కరాచి శ్రీను, మొక్కల సందీప్, అందనాపల్లి సీతారామం తదితరులు పాల్గొన్నారు. నిన్న రోజున ఇదే ప్రెస్ క్లబ్లో మా నాయ బ్రాహ్మణ వృత్తితో సంబంధం లేని వ్యక్తి ఇదే ప్రెస్ క్లబ్లో మా నాయ బ్రాహ్మణుల గురించి మాట్లాడి ఏదో ఒక పార్టీకే నాయ బ్రాహ్మణుల్లో రాజమండ్రిలో 450 సెలూన్ షాపులు ఉన్నాయి, మద్దతు తెలియపరుస్తున్నారు అని ఈ మీడియా ద్వారా తెలియపరిచాడు. అదైతే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ వ్యక్తికి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అసలు మా వృత్తి గురించి నీకేం తెలుసు అని చెప్పేసి ఇవాళ మేము మీ మీడియా ద్వారా ఆ వ్యక్తికి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే తెల్లారితే మాకు వృత్తులు ఆల్ పార్టీస్ మా వృత్తుల్లోకి వచ్చి వెళ్తుంటారు, మేము చేస్తుంటాం, వెళ్తుంటారు, వస్తుంటారు. ఆల్ పార్టీస్ మా నాయ బ్రాహ్మణులకు కావాలి. ఇవాళ మీ పార్టీలో తిరిగితే మీరు తిరిగి పోరాడి ఊరు కూడా తిరిగి మీ నాయకుడిని నెగ్గించుకోండి. కానీ కులాన్ని తాకట్టు పెట్టే విధంగా నాయ బ్రాహ్మణులంతా నాయపై ఉన్నారు, నాయ బ్రాహ్మణులంతా ఆ పార్టీలో ఉన్నారు, మేము పనిచేస్తామనేది మాత్రం అసంభవం. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు ఇంకా నీకు తెలుసో తెలీదో 30 సంవత్సరాల చరిత్ర నేను చూస్తున్నాను. ఇవాళ ఎంఐఎంఎల్లో నాయ బ్రాహ్మణులు ఆల్ పార్టీసే ఉండి కులానికి అభివృద్ధి చేసి అవతల వ్యక్తులతో పని చేయించుకొని ఇవాళ కులాన్ని కాపాడి ఇవాళ రాజమండ్రి నగరంలో నడిపొట్టిన ఒక నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ కట్టారంటే ఆల్ పార్టీ సహకారంతో కట్టారు. అది నీకు తెలుసో తెలీదో తెలుసుకొని మాట్లాడాలి. ఉద్యోగస్తులుగా గుర్తించి 20,000 రూపాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు. అంటే మేనిఫెస్టో అంటే అమలు చేసిన మేనిఫెస్టో దమ్మున్నది. ఏదో ట్రిప్కో మేనిఫెస్టోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి లోకల్గా ఒక మేనిఫెస్టో, తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఒక మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి జనాలు మభ్య పెడితే జనాలు నమ్మి ప్రసక్తి లేదు. నాయి బ్రాహ్మణులకి రాజమండ్రి నగరానికి వచ్చేటికి నాయి బ్రాహ్మణులందరికీ కూడా భరత్రామ్ గారు 8 దేవాలయ డైరెక్టర్లు మాకు ఇచ్చారు. అలాగే నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి మొన్న జరిగిన నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో మాకు ఆ మాట ఇవ్వడం జరిగింది. అలాగే మా రాష్ట్ర నాయకులు సిద్ధవటం యానాదయ్య గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రం మొత్తం మీద తిరిగి నాయి బ్రాహ్మణులకి లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని అమల్లో కూడా 100% పూర్తి చేసిన ఘనత ఏమైనా ఉందంటే మా రాష్ట్ర అధ్యక్షులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బొమ్మూరులోని కలెక్టరేట్ నాక్ శిక్షణ కార్యక్రమం వసతి గృహ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ సందర్శించి ఎన్నికల సిబ్బందికి తగు సూచనలను చేయడం జరిగింది. అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో విధుల్లో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందికి జేసీ తేజ్ భరత్ సూచనలు ఇవ్వటమైంది. తదుపరి మే 3, 4 తేదీల్లో జరగబోయే కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంల కోసం నియమించిన గ్రామ సర్వేయర్లకు వారి బాధ్యత పాత్రను వివరించి తగిన సూచనలు అందించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా బియు, సియు, వీవీప్యాట్స్ ఏర్పాటు చేయవలసిందిగా తెలిపారు. ర్యాండమైజేషన్ ద్వారా అభ్యర్థుల సమక్షంలో నెంబర్లను కేటాయించామన్నారు. వాటి విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనింగ్కు ఏర్పాటు చేయవలసిన రిజిస్టర్స్ను, చెక్ లిస్టులను తనిఖీ చేసి తగిన సూచనలు అందించారు. ఈ సందర్శనలో రూరల్ తహసీల్దార్ వైకేవి అప్పారావు, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, ఇతర సిబ్బంది, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష పాల్గొన్నారు. స్థానిక టీడీపీ వార్డు కమిటీ సభ్యులు నమ్మి రాజశేఖర్, నమ్మి రజనీకాంత్, వడ్డీ వరప్రసాద్, జనసేన, బీజేపీ నాయకుల సారథ్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందన్నారు. పేదవారిని పథకాలు పేరుతో మోసం చేసి నట్టేట ముంచిందన్నారు. కరెంటు బిల్లులు, ఇంటి అద్దెతో సమానంగా ప్రజల దగ్గర వసూలు చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చిందో ఆనాడే వారి పతనానికి వారే బాధ్యులయ్యారని తెలిపారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే అది కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీ అమూల్యమైన ఓటుతో తెలుగుదేశం సైకిల్ గుర్తుకు, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించమని విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఎర్ర వేణుగోపాల్, టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, బోయ రాము, గోపాలకృష్ణ, బేరి రమణ, బేరి సూర్యనారాయణ, నానాజీ మాస్టర్, పి సత్యనారాయణ, ఎం పుండరి, కడలి వరలక్ష్మి, నమ్మి పద్మ, నమ్మి రమాదేవి, ఎం శ్యామల, వార శ్రీనివాస్, జనసేన నాయకులు షేక్ అమీనా, అరుణ్ చౌదరి, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, పివి సుబ్రహ్మణ్యం, మట్ట సుబ్బారావు, శ్రీను, బివి రామారావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తా. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడు తాం పూలేస్తుంటే పసుపు చెండెగరేస్తా. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తా. టిప్పిరి టిప్పిరి టిప్పటిపా టిప్పిరి టిప్పిరి. రాజానగరం నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. సంపత్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జక్కంపూడి రాజాతో పాటు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజానగరం నియోజకవర్గంలోని సంపత్ నగర్లో రోడ్ షో నిర్వహించారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలకు అభివాదం చేస్తూ జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భరత్ ను చదివింది అమెరికాలోనా ఏయూలోనా? టీడీపీ జనసేన బీజేపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి. బీసీలకు జగన్ సీట్ల కేటాయింపులో అగ్రస్థానం. జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వాసంశెట్టి గంగాధర్. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి రోడ్ షో. భారీగా తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మేమంతా సిద్ధం. విస్తృత ప్రచారానికి తరలివచ్చిన ఎన్ఆర్ఐలు. 6న వేమగిరిలో ప్రధాని నరేంద్ర మోడీ సభ. 2 లక్షల మంది వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.